నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పారిశ్రామిక రంగంలో యువత రాణించాలి ఫిబ్రవరి 1న అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం సమ్మిట్ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు అందక ఇబ్బంది కారణం తెలపకుండా బిల్లులు ఆపుతున్న అధికారులు మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపు సెంట్రింగ్ కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి పారిశ్రామిక రంగంలో యువత రాణించాలని ఫిబ్రవరి 1న అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో యువతకు పారిశ్రామిక శిక్షణతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందించాలని ఆర్థిక సలహాలు అందిస్తున్నట్లు చెప్పారు. అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం రజతోత్సవ సందర్భంగా నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రధాన కన్వెన్షన్ లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్షుడు రాంబాబు పబ్బిశెట్టి తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రజతోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. నేను ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ పబ్బిశెట్టి రాంబాబు మాట్లాడుతున్నాను. 500 మెంబర్స్తో కూడిన మా సంస్థ ఇతర ట్రేడర్స్ కానీ సర్వీసెస్ వాళ్ళకి కానీ మోర్ దెన్ 1000 మెంబర్స్కి మేము అసోసియేట్లో ఉంచుకొని వాళ్ళకి బిజినెస్ కూడా కల్పిస్తున్నాము. ఇది మాకు సౌత్ ఇండియాలో ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ వీళ్ళ నుంచి మాకు మెంబర్స్ ఉన్నారు. దీన్ని ఫ్యూచర్లో విస్తృతంగా దేశవ్యాప్తంగా చేయాలనేది మా కోరిక. అలానే మాకు ఇండస్ట్రీస్ మినిస్టర్స్ కానీ వాళ్ళందరూ విచ్చేసినప్పుడు కూడాను మేము వాళ్ళకి కోరింది ఒకటేను, మా ఇండస్ట్రీస్ తరపున మాకేమన్నా బెనిఫిట్స్ కల్పిస్తే మేము ఇంకా దేశ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మేము బాగా ముందుంటాం అనేసి చెప్పడం జరిగింది. అలానే వాళ్ళు కూడా దానికి సంఘీభావం చెప్పారు. మేము కూడా ఈ బిజినెస్ విషయంలో కమ్యూనిటీ కాకుండా ఇతర వాళ్ళకు కూడాను మా బిజినెస్లో పార్ట్ చేసుకొని మేము వాళ్ళందరినీ కూడాను డెవలప్ చేస్తున్నాము. మా ఇండస్ట్రీస్ యాన్సిలరీస్ కింద ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, కానీ మేము మా కమ్యూనిటీ అసోసియేషన్ కాబట్టి సిల్వర్ జూబ్లీకి దీన్ని ఓన్లీ కమ్యూనిటీ పరంగానే చేస్తున్నాము. బిజినెస్ ప్రగతిలో మటుకు మేము అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి అతి పెద్దవాళ్ళ దాకా కూడాను మేమందరికీ ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. మేము దేశ ఆర్థిక ప్రగతికి సర్వీసెస్లో కానీ మేమందరం ముందుంటామని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలానే ఇంకా ఫ్యూచర్లో కూడా మేమందరము ఉమ్మడిగా ఒక మీటింగ్స్ పెట్టుకొని చాలా ఇంకా డెవలప్ చేసేసి మేమందరికీ ఒక మైల్ రాయిగా మేమందరం ఉండాలని కోరుకుంటున్నాము. ఈ ప్రధాన కన్వెన్షన్లో ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరం థ్యాంక్ యూ టు మై మీడియా సోదరులు మరియు మా AIA VIF మెంబర్స్. మేము ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరం స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన మూలన 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 1 ఫిబ్రవరి ప్రధాన్ కన్వెన్షన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ హైదరాబాద్లో సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్కు మన పారిశ్రామికవేత్త మినిస్టర్స్ శ్రీధర్ బాబు గారు మరియు TG వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, మరియు MLAs, MLCs మరియు టాప్ చైర్మన్స్ మన మీడియా చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు గారు, TG వెంకటేష్ గారు, MLAs, MLCs అండ్ IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ అండ్ వైశ్య ఇండస్ట్రీస్ లిస్ట్ మరియు వైశ్య బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ అరౌండ్ 800 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. దీంట్లో ఓన్లీ మేము అవార్డ్ సెలబ్రేషన్స్ అవి కాకుండా ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి మన మీడియా సోదరులందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ను ప్రసారమయ్యేటట్టు చూసి దాన్ని దిగ్విజయంతంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇది 1 ఫిబ్రవరి ప్రధాన్ కన్వెన్షన్లో 2:30 PM ఆన్వర్డ్స్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆలూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. కారణం తెలపకుండా బిల్లులు ఆపుతున్నారని
హౌసింగ్ ఏఈని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని విమర్శిస్తున్నారు. సిమెంటు బిల్లు 1,00,000 మాత్రమే వచ్చిందని, గోడల బిల్లు, స్లాట్ బిల్లు రాలేదని, ఇప్పటికీ 3 నెలలు గడిచినా ఏఈని అడిగితే సమాధానం లేదని చెప్పారు. పై అధికారులను అడిగితే ఏఈకి చెప్పండి అంటున్నారని ఆలూరు గ్రామానికి చెందిన పోలేపాక ఆండాలు భర్త చెమ్మయ్య పోయారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామం అరూరు మాది. నా భార్య పేరు మీద ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, పోలేపాక అండాలు. ఇప్పటికి ఆ ఇల్లు శాంక్షన్ అయిందని ఇల్లు కట్టమంటే కట్టుకున్నాం. దాంట్లో బిల్లు మాత్రం బీచ్మెంట్ బిల్లు మాత్రం 1,00,000 రూపాయలు వచ్చినాయి మాకు. ఒకటే ఆ 1,00,000 రూపాయలు వచ్చినాయి. 1,00,000 రూపాయలు వచ్చినాక మళ్ళీ 4 రోజుల తర్వాత బిల్లు పడ్డదని మళ్ళీ ఫోన్ చేసిరు సెక్రటరీ గారు. ఫోన్ చేస్తే మరి నాకు తెలియదు సార్, నేను చూడలేదని చెప్పిన. ఆ బిల్లు మళ్ళీ అదే బ్యాంకులో పోయి చూసినాం. బ్యాంకులో చూస్తే 1,00,000 రూపాయలు ఉన్నాయి. మరి పైసలు తీయకు నువ్వు, వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, తీసుకుంటే బాగుండదని చెప్తే అది మేము తీసుకోలేదు. వాళ్ళే విత్డ్రా చేసుకోరు. విత్డ్రా చేసినాక గోడలు వేసినాయి. గోడల బిల్లు రావాలన్నాం, గోడలు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఆ గోడల బిల్లు కూడా రాలే. అప్పుడు గోడలు రాకుండా మళ్ళీ స్లాబ్ కొట్టుకొని వస్తాను స్లాబ్ కొట్టాం, స్లాబ్ కూడా పోసినాం. ఆ స్లాబ్ కూడా బిల్లు రాలేదు. ఇప్పటికి 3 నెలలు గడుస్తుంది. గోడలు కలిసి 3 నెలల 15 రోజులు అయిపోయింది. దాంట్లో ఇప్పుడు మాత్రం బిల్లు రాక మేము అప్పులు తెచ్చుకొని ఇక్కడ ఉండి కమెంట్ వాళ్ళు ఉంటున్నాయి. ఇప్పుడు అప్పులు తెచ్చిన కాడ వాళ్ళు ఆగతలేరు. పని చేసిన ఆయన ఒకటి లేడు. సిమెంట్ అయినా ఉష్క అయినా వాళ్ళందరూ ఇంటి తిరుగుతారు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నా. నేను అధికారులు మాత్రం దయదలిసి ఖచ్చితంగా మాకు బిల్లు తీస్తారని మంచిగా కోరుస్తున్నాం. తొందరగా రపిస్తే మాకు బాగుంటుంది. ఆ కమెంట్ వాళ్ళు ఎస్సీ కమెంట్ వాళ్ళు మేము ఉన్నాం. అక్కడ ఉంటేందుకు చాలా బాధ ఉంది. నీళ్ళకి బాధ, ఉంటేందుకు బాధ. ఊరోళ్ళు కూడా కొంచెం అనుకుంటారు, ఇన్ని రోజులు ఉంటారు అన్నకాడికి వాళ్ళకు కూడా వస్తుంది. దానికి కొంచెం చేసి మాత్రం దయచేసి నాకు మాత్రం బిల్లు చేసుకుంటే మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వదించి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జరిగిందని, మున్సిపాలిటీకి భారీగా నిధులు తీసుకువచ్చి ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని, గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఒక సభా వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది, దాంట్లో కొన్ని 6 గ్యారంటీలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని శాశ్వతంగా ఉండేటటువంటి అభివృద్ధి పనులు. ముఖ్యంగా మనం గమనిస్తున్నాం, హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి గత ప్రభుత్వంలో పట్టించుకున్న పాపాన పోలేదు. 300 మంది మన జిల్లా ప్రజలు, మన నియోజకవర్గాల ప్రజలు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్స్ అయి. ఏమాత్రం కూడా గతంలో ఉన్న పాలకులు పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. ఇంకొక 3 నెలల్లో మన పరిధి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మన్నెగూడ నుంచి చిట్టంపల్లి వరకు, అంగడి చిట్టంపల్లి వరకు పనులు పూర్తి చేస్తున్నాం. జూన్ నెల లోపల మొత్తం వర్క్ కూడా కంప్లీషన్ స్టేజ్కి, ఒక స్టేజ్కి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చినాం. అదేవిధంగా గూడూరు లోపల నేవీ ప్రాజెక్టు 3,000 కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ అనేది మన రాకంచెర్ల నుంచి సంగారెడ్డికి, రాకంచెర్ల నుంచి షాద్నగర్ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైనా సరే నిజామాబాద్ పోవాలన్నా, కరీంనగర్ పోవాలన్నా, వరంగల్ పోవాలన్నా, సంగారెడ్డి పోవాలన్నా, జైరాబాద్ పోవాలన్నా ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళడం అనేది మనకు చాలా కన్వీనియంట్గా అయిపోయింది. ఇదే కాకుండా పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే 4 లైన్ల రహదారి, పెద్ద ఎత్తున పనుల నిర్మాణం. గతం లోపల సుగురా స్టీల్ దగ్గర చూస్తుంటే మనం యాక్సిడెంట్స్ అయ్యి మన పరిగి యువకులు ఎంతో మంది దుర్మరణం చెందడం జరిగింది. 4 లైన్ల రహదారి, బ్రిడ్జిల పనులు కూడా జరుగుతున్నాయి. పరిగి నుంచి షాద్నగర్, పరిగి నుంచి వికారాబాద్. నస్కల్ బ్రిడ్జ్ దగ్గర వాన పడ్డదంటే ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇక్కడ వాళ్ళు అక్కడ పోయేది లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేది లేదు. ఇప్పుడు నస్కల్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర కూడా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఇవే కాకుండా ఒక ఎక్స్ప్రెస్ హైవే రేడియల్ రోడ్ మన ఎగ్జిట్ 17 నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అది మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి షాబాద్ నుంచి చెవెళ్ళ అసెంబ్లీ నుంచి షాబాద్ నుంచి మన షాద్ నగర్ కాన్స్టిట్యున్సీ కొందుర్గు మండలం నుంచి మన పరిగి మండలానికి చిట్యాల మరియు సైదిపల్లి పరిసర ప్రాంతాల లోపల కనెక్ట్ అవుతుంది. మన ప్రాంత వాసులు ఎవరైనా సరే హైదరాబాద్ పోవాలంటే ఈ యొక్క సైదిపల్లి దగ్గర రోడ్ మీద ఈ యొక్క రేడియల్ రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం కనెక్ట్ అయితే 40 నిమిషాల్లో మనం ఔటర్ రింగ్ రోడ్కి పోబోతున్నాం. 6,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క 6 లైన్ల రహదారి మన ఓఆర్ఆర్ నుంచి ప్రారంభమై కోస్గి వరకు పోతుంది. ఇది మైలారం 2వ రోడ్డు, మనకు మైలారం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర కుల్కచర్ల వాళ్ళు కానీ గండేడు మమదాబాద్ వాళ్ళు కానీ మైలారం గేట్ దగ్గరకు వస్తే అక్కడి నుంచి వాళ్ళు ఒక 50 నిమిషాల్లో అప్ప జంక్షన్ చేరుకుంటారు. అదేవిధంగా ఇంకా కొద్దిగా ముందుకెళ్తే దిర్సంపల్లి పరిసర ప్రాంతాల్లో అనంతరెడ్డిపల్లి దగ్గర కూడా ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఆ ప్రాంతం వాళ్ళు కనెక్ట్ కావాలంటే కూడా ఒక 50-55 నిమిషాల్లో వాళ్ళు సిటీ చేరుకుంటారు. ఈ విధంగా కోస్గికి పోయి మన గండేడు మమదాబాద్ వాస్తవ్యులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలనలో రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమక్షంలో చేరానని ఈగా దామోదర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈగా దామోదర్ మాట్లాడుతూ వర్ధనపేట మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. వర్ధనపేట పట్టణ ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. 11వ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. వర్ధనపేట అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారములు. నేను నిన్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి. ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో, అదేవిధంగా మార్నేని రవీందర్రావు గారు, శేఖర్రావు గారు, టూరి అశోక్ పార్టీ అధ్యక్షులు, వీరి సమక్షంలో నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. పార్టీ అధిష్టానం ప్రకారము నేను ఎక్కడి నుండి అవకాశం వచ్చినా నేను పోటీ చేస్తానని తెలియపరుస్తున్నా. నుండి పోటీ చేస్తున్నారు మీరు? నేను 11వ వార్డు నుండి పోటీ చేస్తున్నా. అంటే అక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయి? అక్కడ 650 ఓట్లు ఉన్నాయి సుమారుగా. ఆ వార్డు ప్రజలకు ఇచ్చే సందేశం అంటే గ్రామ పరిధిలో ఉన్న వార్డు సభ్యులకు నేను ఇచ్చే సందేశం ఒకటే, నేను అందుబాటులో ఉంటా. వాళ్ళ సమస్యను, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొంచుకుంటా. నేను మ్యాక్సిమం వాళ్ళకు న్యాయం చేసినందుకే పోరాడు. నీ పేరు? నా పేరు ఈగ దామోదర్, మాది వర్ధనపేట. నేను ఏ పార్టీలో జాయిన్ కావడం అంటే ఏ పార్టీలో లేని ఇంతకుముందు సభ్యత్వం లేదు. ఇప్పుడే నేను పార్టీలో ఫస్ట్ టైం నేను జాయిన్ అవుతున్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందించారు. కానీ ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగలేదు. కొత్త సర్పంచులు కొలువుదీరి 2 నెలలు కావస్తున్నా పారిశుద్ధ్యంపై దృష్టి సారించకపోవడం గ్రామాలలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లు మరమ్మతులకు నోచుకోక మూలన పడ్డాయి. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సర్పంచ్లు సొంత నిధులకు వెచ్చించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తారా లేదా అని ప్రభుత్వ కాంట్రాక్టర్ల కోసం ప్రత్యేక నిధులు విడుదల చేసేంత వరకు వేచి చూస్తారా అనే అంశం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇటు గ్రామాల్లో చెత్త సేకరణ లేకపోవడంతో దుర్వాసనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి పనిచేస్తున్న సెంటరింగ్ కాంట్రాక్టర్లు కార్మికులకు ప్రభుత్వం గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ సెంటరింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి కృష్ణ, చైర్మన్ ఎస్ పరశురామరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి చంద్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయంతో పాటు అనేక కట్టడాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తమకు ఇప్పటి వరకు సరైన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. తాపి మేస్త్రీల ద్వారా సెంటరింగ్ పనులు అప్పగించడం వల్ల కాంట్రాక్టర్లకు తీవ్రంగా నష్టపోతున్నారని, అందుకే తాపి మేస్త్రీకో హటావో సెంటరింగ్ కాంట్రాక్టర్లకు బచావో అనే నినాదంతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సభకు విచ్చేసిన మా మిత్రులందరికీ నమస్కారం. మరి ఇక్కడ మీడియా వాళ్ళందరికీ, సోదరులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టాలలో ఉన్నాం కాబట్టి ఈసారి మళ్ళీ అదే పరిస్థితి ముంగడికి వచ్చిందని మరి మళ్ళీ మీడియా వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది. త్వరలోగా మరి తొందరగా కొత్త రేటు, మనం తొందరగా పనులు కూడా బంద్ చేసేపోయేది మన బిల్డింగ్ ఓనర్లు కానీ బిల్డర్లు కానీ ప్రతి పెద్దవాళ్ళందరికీ అసోసియేషన్ తరపు నుంచి మేము తెలియజేయవలసింది ఏమిటంటే, మాకు రేట్లు గిట్టుపడతలేదు కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది. ప్రెస్ క్లబ్లకి మేము కొత్త రేటు పెంచుకోబోతున్నాం. మాకు ఎక్కడి నుంచి కూడా గిట్టుబాటు లేక మేము లాస్లో ఉన్నాం. దానికి అనుగుణంగా మేము త్వరలోగా మరి మేము బంద్ పాటించబోతున్నాం. మరి ఇక్కడ అందరూ దయచేసి కొత్త రేటు, మాకు కావాల్సిన రేటు మేము ప్రకటిస్తాం. మా పెద్దలందరూ నిర్ణయించింది. మేము తొందరగా స్ట్రైక్ చేయబోతున్నాం. మరి ఇక్కడ మేము తెలియజేయవలసింది మీడియా సోదరు వాళ్ళ నుంచి బిల్డర్లు, ఓనర్లు, ఆర్కిటెక్టు, స్ట్రక్చరల్ ఇంజనీరు, తాపీ మేస్త్రీలు దయచేసి మీ రేటు మీరు తీసుకోండి, మా రేటు మాకు ఇప్పియండి. మా సెంటరింగ్ వాళ్ళని అందరినీ కాపాడండి. మమ్మల్ని కాపాడుకుంటేనే మీ అందరికీ మేము పనిచేసి పెట్టేవాళ్ళు, మా సోదరులు అందరూ ముంగడికి వస్తారు. మీరు మమ్మల్ని ఒత్తి పెట్టారనుకోండి, మేమేం చేయలేకపోతే మీ అందరు బంద్ అయిపోతుంది. మేము సెంటరింగ్ పని బంద్ చేస్తే మీడియా ఎవరు, రెడీమిక్స్ వాళ్ళు, కంకర్ వాళ్ళు, స్టీల్ వాళ్ళు, సిమెంట్ వాళ్ళు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్, ప్రతి వాళ్ళకి అందరికీ ఇబ్బందులు జరుగుతాయి. మరి అది కాకుండా దయచేసి మా రేటుకు మీరు సహకరించి మీరు బిల్డర్లకు కానీ ఓనర్లకు చెప్పి సెంటరింగ్ వాళ్ళ రేట్లు సెంటరింగ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మరి నేను కోరుకుంటున్నా. మేము దయచేసి మరి మేము త్వరలో పాటించాలనుకునేది మా రేట్ల గురించి ఒకటే కాదు, మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటంటే, మేము లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిరంతరం ఎండలో వానలో మైగ్రేట్ లేబర్ని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చే రేట్లకు మాకు ఎలాంటి గిట్టుబాటు లేదు. రెండవది, సమస్యలు ప్రభుత్వం తరఫున కూడా చాలా ఉన్నాయి. ప్రభుత్వం తరఫున సమస్యలు ఏంటంటే, ఎవరన్నా వితౌట్ పర్మిషన్ తోటి బిల్డింగ్ కడితే ఇంతకుముందు మాన్యువల్గా కూలగొట్టేటోళ్ళు మా మెటీరియల్ కొంతనైనా సేఫ్ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అన్ని మిషనరీ తోటి కూలగొడుతున్నారు కాబట్టి మొత్తం టోటల్ మెటీరియల్ డ్యామేజ్ అవుతుంది. మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. మా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడుతున్నాయి. ఉపాధి లేకుండా మేము భిక్షగాళ్ళ లెక్క తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరన్నా మీరు డిమాలేషన్ చేస్తే బిల్డింగ్ ఓనర్కి వాళ్లకు డ్యామేజ్ అయ్యే విధంగా చేయండి, కానీ మా సెంటరింగ్ డ్యామేజ్ కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఎవరన్నా వర్కర్ కింద పడి చనిపోతే లేబర్ కార్డు లేదంటారు. ఇప్పుడు మైగ్రేట్ లేబర్ని మేము వివిధ రాష్ట్రాల నుంచి లేబర్ని తీసుకొస్తున్నాం. ఆ లేబర్ని తీసుకొస్తే లేబర్ కార్డులు ఇవ్వడానికి 6 నెలలు పడుతుంది. లేబర్ కార్డు రావడానికి వాడు 2 నెలల్లో 3 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతాడు. అలాంటి టైంలో మేము వాడికి లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కట్టియాలంటే మాతోటి అవుతలేదు. కాబట్టి ఎఫ్ఐఆర్ జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జరిగితే, ఎవరైనా బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడి ఎఫ్ఐఆర్ జరిగిన వెంటనే కార్మిక శాఖ ద్వారా ఆయనకి కాంపెన్సేషన్ గవర్నమెంట్ ప్రకటించినట్టు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాకు చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మాకు ఈఎస్ఐ కార్డు సౌకర్యం కల్పించాలి. మేము అన్ని ప్రభుత్వానికి అనేకమైన వివిధ రూపాల్లో ట్యాక్స్ వస్తుంది మేము చేసే పనుల మూలంగా. మీరు సెంటరింగ్ పని చేస్తే స్టీలు, ఐరన్, కార్పెంటర్ ఇంతమంది వర్క్ చేస్తారు, ఇంతమంది మెటీరియల్ కొంటారు, జిఎస్టీ వస్తుంది. బిల్డింగ్ ఓనర్ కూడా 1% సెస్ కడుతుండు. ఈ సెస్ కూడా గవర్నమెంట్ కార్మిక శాఖలో విలీనం చేస్తున్నారు. కాబట్టి కార్మిక శాఖ మా సెంటరింగ్ కాంట్రాక్టర్లు అందరికీ తప్పనిసరిగా ఈఎస్ఐ స్పెషాలిటీ కల్పించాలని కోరుతున్నాం. అలాగే మాకేదైతే పారిశ్రామిక రంగంలో యువత రాణించాలి. ఫిబ్రవరి 1న అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం సమ్మిట్.
ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు అందక ఇబ్బంది, కారణం తెలపకుండా బిల్లులు ఆపుతున్న అధికారులు. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపు. సెంట్రింగ్ కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు, హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.